అన్ని ఒప్పందాలను ధిక్కరించి అమెరికా నుండి దిగుమతి అయ్యే మన సరుకులపై భారీగా ట్రంప్ పన్నులు పెంచేశాడని, ఇది మోడీ అసమర్థతకు నిదర్శనమని వామపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులకు విమర్శించారు. ఇండియాపై అమెరికా దౌర్జన్యాన్ని, పెంచిన సుంకాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం పార్వతీపురం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద రాస్తారోకోతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ట్రంప్ ఇతర దేశాల నుండి తాము దిగుమతి చేసుకునే సరుకుల దిగుమతులపై పన్నులు తగ్గించాలని హుకుం జారీ చేశాడని, చైనా, యూరోపియన్లతో పాటు చిన్న చిన్న దేశాలు కూడా ఏంటి దౌర్జన్యమని ఎదురు తిరిగాయని, చైనా అమెరికాకు ఎదురు తిరిగి అమెరికా దిగుమతులపై పన్నులు పెంచిందని, భారత్ మాత్రం వాటికి భిన్నంగా అమెరికాపై పన్నుల రద్దు చేసిందని, ఇది దేశ ప్రతిష్టకే అవమానకరమని అన్నారు. అమెరికా అంతర్జాతీయంగా చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించి ఏకపక్షంగా భారతదేశం మీద భారీ ఎత్తున దిగుమతి సుంకాలు పెంచింది. ఏకపక్షంగా 50% సుంకాలు అదనంగా పెంచింది. అంటే ఈ దేశంలో పత్తి ₹1000 అనుకుంటే అది అమెరికాలో దిగుమతి అయ్యేటప్పటికల్లా 1500 అవుతుంది. అదే సందర్భంలో భారతదేశాన్ని ఉన్న టారిఫ్లన్నీ కూడా తగ్గించేయాలని చెప్పింది. దానికి శిరసావహించి మోడీ ప్రభుత్వం 11% ఉన్నటువంటి పత్తి మీద, జొన్న మీద, వీటి మీద పన్నుని జీరో చేసింది. దాని పర్యవసానంగా అమెరికా నుండి పత్తి దిగుమతి అయిపోతుంది. భారతదేశంలో రైతులు గొంతులు కోయడం జరుగుతుంది. ఒక పత్తి అనే కాదు, ఈ గార్మెంట్స్ అంటే వస్త్ర పరిశ్రమ, అలాగే అన్ని రకాలుగా పరిశ్రమల మీద కూడా, ఆ సరుకుల మీద కూడా టారిఫ్లు పెంచింది. దానివల్ల పరిశ్రమల్లో దాదాపుగా 6 లక్షల మందికి ముందు ఇమీడియట్గా ఉద్యోగాలు పోతాయి, ఉపాధి పోతుంది. అంటే